అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావించే ఈ విశిష్ట సమయంలో ఆదిలక్ష్మి నుంచి విజయలక్ష్మి వరకు జీవితంలోని అన్ని రంగాలలో శుభ ఫలితాలను ప్రసాదించే అష్టలక్ష్మి దేవతల అనుగ్రహాన్ని పొందేందుకు భక్తులు కుటుంబ సమేతంగా ఈ యాగంలో పాల్గొంటున్నారు. మరి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరుగుతున్న అష్టలక్ష్మి సహిత కమలాత్మిక మహాయాగం ప్రత్యేకత ఏంటి, భక్తుల అనుభూతులు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తత్రశ్వేతండులజోడమాత్రేణ ప్రాణేశమాత్రేషతోస్త్రాకార శరీర కల్పయిత్వా లౌకికాగ్నిం అద్భురమోక్ష్య శకలమాగ్నేయాంధ్రస్య అప ఉపస్పృశ్య భూర్భువస్సు వరోం విద్య కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ప్రకారేణ సప్తోత్రాణ సప్తనామేన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లలిత బాల గాయత్రి రాజరాజేశ్వరి సంపూర్ణ అనుగ్రహణ చేసుకోండి. అట్టే ధ్యానముల కృత్య అగ్నిహోత్రులకు నమస్కారం చేసుకొని అందరూ సన్నటి సముద్రం ఎక్కడ ఉన్నాయి తలా ఒక సముద్రం ఆ మధ్యలో జల్లి వేయండి. అట్టే ధ్యానముల కృత్య అలా వేసి అక్షింతలు తీసుకొని ఆ బంతి పూల మీద అక్షింతలు నెయ్యి వేసేవారు. అక్కడే అయ్యా అందరూ కూడా మీరు దోషులు ఇలా అనుకోండి అనేది అందరూ నేను చెప్పేది ఆ విధంగా అమ్మవారిని అడగండి. మస్తి పరమేశ్వరి